పథకాల వల్ల కొంచెం అనుకూలంగా చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధి, పోలవరము ఇట్లా కొన్ని కంపెనీల పాటు నిరుద్యోగ సమస్య అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే పథకాలన్నీ అభివృద్ధికి ఆటంకాల అంటున్నారు, నిజమేనది? పథకాల అభివృద్ధికి ఆటంకం ఏం లేదు. దాన్ని పథకం లబ్ధి పొందిండే వాళ్ళేమో గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటారు. కాకపోతే యువత ఉద్యోగ సమస్య ఉంది కాబట్టి గవర్నమెంట్ మార్చే దీంట్లోనే ఉండరు. మా పథకాలు ఇస్తున్నారు, రోడ్లు లేవు, ఏం లేవు, మిగతా పనులు ఏం చేయట్లేదు అంటున్నారు జగన్. వాస్తవం అది. పథకాలు తప్పితే మిగతా ఏది రోడ్డుకు తట్టుమని వేసింది ఏం లేదు ఇక్కడ రాష్ట్రంలో. గవర్నమెంట్ నియోజకవర్గం సంబంధించి వెంకటయ్య గౌడ్ ఉన్నాడు, అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారా లేదు? ఎమ్మెల్యే అంత అందుబాటులో లేరు. ముందు ఎమ్మెల్యేల వర్క్ చేసినట్లు ఇతనేం వర్క్ చేయలేదు. ఆయనకి ఆ పాసిబిలిటీ కూడా లేదు. ఈసారి మన అమర్నాథ్ రెడ్డి వస్తారా, వెంకటయ్య గౌడ్ వస్తారు? వేవ్ అమర్నాథ్ రెడ్డికే ఉన్నట్లుంది, మార్పు ఉంది. ఎందుకు అమర్నాథ్ రెడ్డికి వేయాలనుకుంటున్నారు? ఇదే ఈయన మైనస్లో ఉన్నాడు కాబట్టి, వర్క్ చేసే దాంట్లో మైనస్లో ఉన్నాడు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. దానివల్ల ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గ్రౌండ్ వర్క్ బాగా చేసినాడు, పికప్ చేసుకున్నాడు కాబట్టి ఆయన రావచ్చు. టీడీపీ వస్తే ఏం జరిగిద్దని మీరు నమ్ముతున్నారు? నిరుద్యోగ సమస్య ముఖ్యంగా రాష్ట్రం డెవలప్మెంట్ అభివృద్ధి చేయగలుగుతారు అని ఈ పథకాలది ఇంత ఇంపార్టెంట్గా తీసుకున్నారు ఈ గవర్నమెంట్. అది పథకాలు చేస్తూ మళ్ళీ స్టేట్ అభివృద్ధి కూడా చేయొచ్చు, నిరుద్యోగ సమస్య తీరచ్చు. అందుకోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.